కర్ణుడి కన్నా అర్జునుడే గొప్ప అని ఫస్ట్ ఎప్పుడు ప్రూవ్ అయిందో మీకు తెలుసా? అది తెలియాలి అంటే ఈ వీడియో చివరిదాకా చూడండి. గురుదక్షిణగా నాకు ద్రుపదుణ్ణి కట్టేసి తీసుకొని రమ్మని ద్రోణాచార్యుడు అడుగుతాడు. దుర్యోధనుడు తన తమ్ముళ్ళు అండ్ కర్ణుడిని తీసుకొని వెళ్తాడు. కానీ ద్రుపదుడు కౌరవుల 100 మందిని అండ్ కర్ణుడిని ఓడిస్తాడు. వాళ్ళందరూ పారిపోతారు. ఇంకా అర్జునుడు అండ్ భీముడు రంగంలోకి దిగుతారు. భీముడు ఏనుగుల యొక్క కుంభస్థలాలను పగలగొడుతూ ఉంటాడు. అర్జునుడు అందరితో యుద్ధం చేస్తూ ద్రుపదుడితో యుద్ధాన్ని మొదలు పెడతాడు. ద్రుపదుడు అతడి యుద్ధాన్ని చూసి షాక్ అవుతాడు. ఇంత చిన్న పిల్లాడు ఇంత బాగా యుద్ధం చేస్తున్నాడు ఏంటి అని. అర్జునుడి యొక్క ధనస్సును ద్రుపదుడు విరక్కొడతాడు. కానీ అర్జునుడు ద్రుపదుడి రథంలోకి దూకి అతడి మెడ మీద కత్తిని పెట్టి అతడి చేతులు కాళ్ళు కట్టేసి ద్రోణాచార్యుడి దగ్గరికి తీసుకువస్తాడు. ద్రోణాచార్యుడు, ఏంటి నువ్వు రాజు అయ్యుండి నా శిష్యుడి దగ్గర ఓడిపోయావా? ఎవరితో మాట్లాడతావో తెలుసుకొని మాట్లాడు అని వార్నింగ్ లాగిస్తాడు. కానీ నా స్నేహితుడే కదా అని వదిలిపెట్టేయమంటాడు. ద్రోణాచార్యుడు ఆనందంతో అర్జునుడికి బ్రహ్మశిరో నామక అస్త్రాన్ని ఇస్తాడు. ఇలాంటి మరికొన్ని మహాభారతం వీడియోస్ తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీకృష్ణ.